పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో కుండపోతగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 500 గొర్రెలతో పాటు 3 కాపర్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. బిచ్కుంద మండలం గుండేకల్లూరు గ్రామానికి చెందిన 3 గొర్రెల కాపర్లు గొర్రెలను మేపేందుకు చెట్లూరు వాగు వద్దకు వెళ్లారు. వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ బృందాల సాయంతో వారిని రక్షించే ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా కౌలాస్నాలా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో 5 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 30,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. కౌలాస్నాలా ప్రాజెక్టు పరిధిలో 9,000 ఎకరాల మేర పంటలు వేస్తారు. 3-4 రోజుల క్రితం వరకు ఆయకట్టు రైతులు నిరాశలో ఉండగా ఇప్పుడు వారిలో ఆనందం నెలకొంది. సీజన్ ప్రారంభంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను వర్షాలు మురిపించాయి. తర్వాత మొహం చాటేశాయి. దీంతో నార్లు వేసుకుని విత్తనాలు విత్తుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.